హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు నేను ఈ విషయం గురించి మాట్లాడతా. నాలుక మీద ఏదైనా తినంగానే నాలుకకి ఎందుకు మంటలాగా ఉంటుంది, ఎందుకు మండుతున్నాయి ఏదైనా కారం తింటే, దానికి కారణాలు ఏంటి, దాని గురించి మాట్లాడతా. సో బేసికలీ నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్కి, అంటే స్వీట్ టేస్ట్, సవర్ టేస్ట్, తర్వాత ఏదైనా స్పైసీ, తర్వాత బిటర్ టేస్ట్, వాటికి టేస్ట్ బడ్స్ నాలుక మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఏదైనా కారణం వల్ల అది ఒక్కొక్కసారి ఆ టేస్ట్ బడ్స్కి సెన్సేషన్ దెబ్బతింటుంది. తర్వాత నాలుక మీద ఒక లేయర్ ఉంటుంది, ప్యాపిలే అంటారు. ఒక్కొక్కసారి ఆ ప్యాపిలే ఊడిపోతాయి, డీపాపులేషన్ అంటారు. సో దానివల్ల కూడా, లేదంటే ఏదైనా అల్సర్స్ లాగా వస్తాయి, డిఫ్యూజ్ అల్సరేషన్, లేదంటే ఒక ఇన్ఫ్లమేషన్ లాగా, గ్లాసైటిస్ అంటారు. అంటే నాలుక మొత్తం రెడ్ అయిపోతుంది, స్మూత్ అయిపోతుంది. సో దాని మీద ఒక లేయర్ కాల్ ప్యాపిలా, అవి ఊడిపోతాయి. ఆ టేస్ట్ బడ్స్ కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ వల్ల అవి కొంచెం దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే ఏది తిన్నా బాగా మండుతుంది. సో ఇట్ కుడ్ బి డ్యూ టు విటమిన్ డెఫిషియన్సీ, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ, థైమిన్ డెఫిషియన్సీ. సో విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా రావచ్చు. దెన్ సెకండ్ రీజన్ అనీమియా, అంటే మన హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గితే, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే, ఫెరిటిన్ లెవెల్స్ బ్లడ్లో తక్కువ ఉంటే, దానివల్ల కూడా ఒక్కొక్కసారి గ్లాసైటిస్ ఉంటుంది. గ్లాసైటిస్ అంటే నాలుక మొత్తం అట్లా పూసినట్టు రెడ్ అయిపోయి అట్లా స్మూత్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఏది తిన్నా బాగా మండుతుంది. కారం తింటే ఎస్పెషలీ బాగా మంట ఉంటుంది, తినలేకపోతారు పేషెంట్స్. ఇంకా కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్ హైపోథైరాయిడిజం, లేకపోతే ఏదైనా డెబిలిటేటింగ్ ఇల్నెస్ ఉంటే, లేకపోతే ఎక్కువ యాంటీబయాటిక్ యూజ్ చేయటం వల్ల కూడా ఇక్కడ ఒక్కొక్కసారి నార్మల్ మనకి బ్యాక్టీరియల్ ఫ్లోరా ఉంటుంది ఓరల్ క్యావిటీలో, అవి డిస్ట్రాయ్ అయ్యి దాని బదులు ఒక్కొక్కసారి ఫంగస్ ఇన్ఫెక్షన్ లాగా, క్యాండిడియాసిస్ అంటే ఒక వైట్ కర్డీ ప్యాచెస్ లాగా అట్లా నాలుక మీద మొత్తం మౌత్లో, చీక్స్ ఇన్నర్ సైడ్లో, గొంతులో అట్లా ఫామ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఓరల్ క్యాండిడియాసిస్. దానివల్ల కూడా ఇట్లా నాలుక మండుతుంది. సో బేసికలీ నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్కి, అంటే స్వీట్ టేస్ట్, సవర్ టేస్ట్, తర్వాత ఏదైనా స్పైసీ, తర్వాత బిటర్ టేస్ట్, వాటికి టేస్ట్ బడ్స్ నాలుక మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఏదైనా కారణం వల్ల అది ఒక్కొక్కసారి ఆ టేస్ట్ బడ్స్కి సెన్సేషన్ దెబ్బతింటుంది. తర్వాత నాలుక మీద ఒక లేయర్ ఉంటుంది, ప్యాపిలే అంటారు. ఒక్కొక్కసారి ఆ ప్యాపిలే ఊడిపోతాయి, డీపాపులేషన్ అంటారు. సో దానివల్ల కూడా, లేదంటే ఏదైనా అల్సర్స్ లాగా వస్తాయి, డిఫ్యూజ్ అల్సరేషన్, లేదంటే ఒక ఇన్ఫ్లమేషన్ లాగా, గ్లాసైటిస్ అంటారు. అంటే నాలుక మొత్తం రెడ్ అయిపోతుంది, స్మూత్ అయిపోతుంది. సో దాని మీద ఒక లేయర్ కాల్ ప్యాపిలా, అవి ఊడిపోతాయి. ఆ టేస్ట్ బడ్స్ కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ వల్ల అవి కొంచెం దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే ఏది తిన్నా బాగా మండుతుంది. సో ఇట్ కుడ్ బి డ్యూ టు విటమిన్ డెఫిషియన్సీ, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ, థైమిన్ డెఫిషియన్సీ. సో విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా రావచ్చు. దెన్ సెకండ్ రీజన్ అనీమియా, అంటే మన హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గితే, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే, ఫెరిటిన్ లెవెల్స్ బ్లడ్లో తక్కువ ఉంటే, దానివల్ల కూడా ఒక్కొక్కసారి గ్లాసైటిస్ ఉంటుంది. గ్లాసైటిస్ అంటే నాలుక మొత్తం అట్లా పూసినట్టు రెడ్ అయిపోయి అట్లా స్మూత్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఏది తిన్నా బాగా మండుతుంది. కారం తింటే ఎస్పెషలీ బాగా మంట ఉంటుంది, తినలేకపోతారు పేషెంట్స్. ఇంకా కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్ హైపోథైరాయిడిజం, లేకపోతే ఏదైనా డెబిలిటేటింగ్ ఇల్నెస్ ఉంటే, లేకపోతే ఎక్కువ యాంటీబయాటిక్ యూజ్ చేయటం వల్ల కూడా ఇక్కడ ఒక్కొక్కసారి నార్మల్ మనకి బ్యాక్టీరియల్ ఫ్లోరా ఉంటుంది ఓరల్ క్యావిటీలో, అవి డిస్ట్రాయ్ అయ్యి దాని బదులు ఒక్కొక్కసారి ఫంగస్ ఇన్ఫెక్షన్ లాగా, క్యాండిడియాసిస్ అంటే ఒక వైట్ కర్డీ ప్యాచెస్ లాగా అట్లా నాలుక మీద మొత్తం మౌత్లో, చీక్స్ ఇన్నర్ సైడ్లో, గొంతులో అట్లా ఫామ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఓరల్ క్యాండిడియాసిస్. దానివల్ల కూడా ఇట్లా నాలుక మండుతుంది.